ఫ్రెండ్స్, వెల్కమ్ టు Pradeesha ఫుడ్ రెసిపీస్. ఈరోజు మటన్ బిర్యానీ ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు మరియు రాతి పువ్వు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయాలి. నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి రంగు మారే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్, పసుపు, సోపు పొడి, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు 1 కప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మటన్ పీసెస్, టమాటా ముక్కలు, పుదీనా మరియు కొత్తిమీర వేసి బాగా కలపాలి. కొంచెం ఉప్పు, అలాగే 1/2 కప్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొక కొంచెం వాటర్ వేయండి. అలాగే గరం మసాలా కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. సో వాటర్ మ్యాక్సిమం 1 కప్పుకు మించి వేయద్దు, ఎందుకంటే ఉడికించేటప్పుడు మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్స్ వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్రేవీ రెడీ అయింది కదా. గ్రేవీని రైస్ కుక్కర్లోకి వేయండి. అందులో 30 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయండి. వాటర్ 1 కప్ రైస్కి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, తరిగిన పుదీనా మరియు కొత్తిమీర ఆకులు, అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి నిదానంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకొని తక్కువైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టి పవర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బిర్యానీ రెడీ అయింది. సైడ్స్ నుంచి తీసుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం Pradeesha ఫుడ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.